టాలీవుడ్ యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో నవీన్ పోలిశెట్టి గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. చేసినవి తక్కువ సినిమాలే అయినా తనకంటూ ఒక ప్రత్యేకమైన బ్రాండ్ క్రియేట్ చేసుకున్నాడు. నటనతో పాటు తనదైన డైలాగ్ డెలివరీ, మేనరిజమ్స్తో కుర్రకారును విపరీతంగా ఆకట్టుకుంటున్నాడు. ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయతో క్రైమ్ థ్రిల్లర్ జోనర్లో నవ్వులు పండించిన నవీన్ ఆ తర్వాత జాతిరత్నాలతో బాక్సాఫీస్ వద్ద సెన్సేషన్ క్రియేట్ చేశాడు. ఇక రీసెంట్గా మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టితో అటు క్లాస్ ఇటు మాస్ ఆడియన్స్ను కూడా మెప్పించాడు. ప్రస్తుతం నవీన్ పోలిశెట్టి తన తదుపరి చిత్రం అనగనగా ఒక రాజుతో అలరించడానికి సిద్ధమయ్యాడు. మీనాక్షి చౌదరి కథానాయికగా నటించిన ఈ మూవీ ఈ నెల 14న గ్రాండ్గా విడుదల కానుంది. ఈ మూవీ ప్రమోషన్స్లో భాగంగా ఇటీవల ఒక ఈవెంట్లో నవీన్ పోలిశెట్టి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. తన పెళ్లి ఎప్పుడు అని అడిగిన ప్రశ్నకు నవీన్ చాలా ఫన్నీగా సమాధానమిచ్చాడు. ప్రభాస్ అన్నయ్య పెళ్లి చేసుకున్న మరుసటి రోజు మధ్యాహ్నం 12 గంటలకు నేను పెళ్లి చేసుకుంటా అని చెప్పి అందరినీ ఆశ్చర్యపరిచాడు. సరదాగా అన్న మాటలే అయినా ఈ ఒక్క స్టేట్మెంట్తో డార్లింగ్ ప్రభాస్ను ఇరకాటంలో పడేశారంటూ నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు. మరోవైపు టాలీవుడ్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ ప్రభాస్ కూడా తన పెళ్లిపై ఇటీవల ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు. రాజాసాబ్ ప్రీ రిలీజ్ ఈవెంట్లో ప్రభాస్ని పెళ్లి చేసుకోవాలంటే ఉండాల్సిన క్వాలిటీస్ ఏంటని అడిగితే అది తెలియకే కదా ఇంకా చేసుకోలేదు అంటూ తనదైన శైలిలో నవ్వులు పూయించాడు డార్లింగ్ ప్రభాస్. దీంతో డార్లింగ్ ఫ్యాన్స్ తమ హీరో పెళ్లెప్పుడు జరుగుతుందా అని సోషల్ మీడియా వేదికగా చర్చించుకుంటున్నారు. ఇక ఈ ఏడాది సంక్రాంతి పోరు చాలా ఆసక్తికరంగా ఉండబోతోంది. మెగాస్టార్ చిరంజీవి, మనశంకర వరప్రసాద్ గారు, ప్రభాస్ ది రాజాసాబ్ సినిమాలతో పాటు నవీన్ పోలిశెట్టి అనగనగా ఒక రాజు కూడా బరిలో ఉంది. వీటితో పాటు రవితేజ, శర్వానంద్ సినిమాలు కూడా పోటీలో ఉన్నాయి. మరి ఈ సంక్రాంతి విన్నర్ ఎవరో చూడాలి.